దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీ రఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి అని గోపరాజు గారు చేసినటువంటి దాశరథీ శతకంలో నిన్నటి రోజున మీతోటి శ్రీ రఘు అనేటటువంటి 2 మాటల గురించి ప్రస్తావించడం జరిగింది. శ్రీ రఘురామ, ఆ రఘువంశంలో జన్మించినటువంటి రామ, వంశకర్తలైనటువంటి వారు మీ వంశంలో ఎందరో జన్మించారు. అటువంటి మహితాత్ములు జన్మించడానికి కారణం వాళ్ళ తండ్రులు చేసినటువంటి అపూర్వమైన భగవత్ సేవ, గురు శుశ్రూష. రఘువు ఎలా జన్మించాడో అలా నువ్వు కూడా ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కారణజన్ముడవు. ఆయనకి రామ అని పేరు పెట్టారు వశిష్ఠ మహర్షి. రామ అన్న మాటకి అనేకమైనటువంటి అర్థాలున్నాయి. ప్రధానమైనటువంటి అర్థం ఏమిటి అంటే, రాముని యొక్క గుణముల చేత లోకులందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. సర్వే జనాః రమంతే గుణైః అస్మిన్ ఇతి రామః అని. ఎవరి గుణముల చేత లోకమంతా కూడా సంతోషపడిపోతూ ఉంటుందో, ఎవరి గుణములు విన్నంత మాత్రం చేత లోకానికి పరవశం కలుగుతుందో, అటువంటి గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి రామ అని పేరు. కాదు, యోగుల యొక్క హృదయముల యందు ఉండి రమింపచేస్తుంటాడు కాబట్టి రాముడు. రమించడానికి కారణమైన వాడు కాబట్టి రాముడు. ఆత్మగా ఉండేవాడు కాబట్టి ఆత్మారాముడు. రామ అన్న ఒక్క నామానికి ఎన్నో అర్థాలు చెప్పారు. ప్రధానంగా లోకానికి సంబంధించినంత వరకు రాముని యొక్క వైశిష్ట్యం ఏమి అంటే, రాముని యొక్క గుణములే. ఆయన యొక్క గుణములను తలుచుకుని పొంగిపోతారు. అసలు రామాయణం ఈ లోకంలోకి రావడానికి కారణం కూడా ఏమిటి అంటే, రామచంద్రమూర్తి యొక్క గుణములే కారణమయ్యాయి. ఒకానొక నాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారు, 16 గుణములు సంపూర్ణంగా కలిగినటువంటి మనుష్యుడు ఈ లోకంలో ఈ కాలంలో ఇప్పుడున్నాడా అని అడిగాడు ఆయన. వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్న అది. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢ